డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికిపోయి కొందరు జరిమానాలు చెల్లిస్తున్నారు. మరికొందరు జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద సమస్యగా మారింది. కానీ మద్యం తాగకుండానే కొందరికి ఈ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. తమకు అసలు డ్రింక్ చేసే అలవాటే లేకున్నా ఇలా ఎందుకు వచ్చిందని తలలు పట్టుకుంటున్నారు. అయితే అది బ్రీత్ ఎనలైజర్ మిషన్ ప్రాబ్లం అని కొందరు వాదిస్తున్నారు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో డ్రింక్ తీసుకోకుండా పాజిటివ్ రావడానికి కారణం ఏంటి? కడుపులో జరిగే కొన్ని రసాయన క్రియల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందంటున్నారు వైద్యులు. దీనినే ఆటో బ్రేవరీ సిండ్రోమ్ అని అంటారు. అంటే కడుపులో గ్యాస్ లాగా తయారైన ఒక వాయువు నోటి ద్వారా రావడంతో ఇది ఆల్కహాల్గా మారిపోయి బ్రెత్ ఎనలైజర్ టెస్ట్లో పాజిటివ్గా చూపిస్తుంది. కడుపులో కుడి ఎడమ వైపు ఉన్న ఆమ్లాలు కలిసిపోయి ఇథనాల్ను రిలీజ్ చేస్తాయి. దీంతో బ్రెత్ ఎనలైజర్ టెస్ట్లో ఆల్కహాల్ తీసుకున్నట్టుగా చూపిస్తుంది. ఇథనాల్ రిలీజ్ అయిన సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో మాత్రమే కాకుండా శరీరంలో కూడా అనేక మార్పులు వస్తాయంటున్నారు వైద్యులు. దీంతో తీవ్రమైన నీరసం వస్తుంది, డిప్రెషన్కు గురవుతారు. అంతేకాకుండా మద్యం సేవించిన వారిలా మత్తుగా ఉంటారు. ఒక్కోసారి మాట తడబడుతూ ఉంటుంది, చాలా విషయాలు మర్చిపోతుంటారు. అంతేకాకుండా ఈ ఇథనాల్ రిలీజ్ కావడంతో లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మానసికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటే జంక్ ఫుడ్తో పాటు ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇలాంటి వాయువు ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా కొన్నాళ్ల పాటు ఆల్కహాల్ తీసుకుని ఆ తర్వాత మానేసినా కూడా ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఆహారం తీసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే అప్పటి నుంచి ఆహార పద్ధతులు మొత్తం మార్చుకోవాలి. లేకపోతే ఇథనాల్ పదే పదే రిలీజ్ కావడం వల్ల మద్యం సేవించకుండానే తాగుబోతుల ముద్ర పడిపోతుంది. దీంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.